ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగాక. ప్రభుని యేసునామములో మీ అందరికీ శుభమండి. ఈరోజు కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించును. దేవుడు తన స్వరూపమందు, దేవుడు ఆయన ఎలాగున్నాడో అలాగనే మనల్ని సృష్టించాడు, మనల్ని తయారు చేశాడు. ఎందుకు మిగతా జంతువులంతా కూడా జంతువులాగా సృష్టించి మనల్ని మాత్రం ఆయన పోలికలు చేసుకున్నాడంటే, ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా బిడ్డ పుట్టినప్పుడు ఏమనుకుంటారంటే ఆ బిడ్డ ఎవరి పోలికలో ఉందని చూస్తారు. ఒకవేళ తండ్రి పోలికైతే ఆ తండ్రి సంతోషపడిపోతాడండి. తల్లి పోలికైతే ఆ తల్లి ఎంతో సంతోషపడిపోతుంది. ప్రతి తల్లిదండ్రుల యొక్క ఆశ తన బిడ్డలు తన పోలిక ఎంతో కొంత ఉండాలని. దేవుడు కూడా తన బిడ్డలు తన పోలికలో ఉండాలనే సృష్టించాడు. ఈరోజు దేవుని పోలికలో ఉన్న మనిషిని ఎవరినైనా కావచ్చు, పంది, కుక్క, గాడిద, ఇంకా దుర్భాషలాడతారండి. కొంత దాని ఏమంటారంటే బూతులు చెప్తారండి, చాలా పచ్చి బూతులు చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా చాలా మంచిది కాదండి. ఓ క్రైస్తవులుగా ఎదుటివారి దేవుని స్వరూపులో ఉన్నారు. అది నీ భార్య కావచ్చు, భార్యని అఘోరంగా మాట్లాడద్దు. ఆమె చేతగానితనాన్ని బట్టి, ఆమె చదువు లేదని ఆమెని రకరకాలుగా నువ్వు మాట్లాడుతున్నావు, అది నీకు మంచిది కాదు. అలాగో ఇదిగో నీ యొక్క భర్త ఏమి తెలియని వాడని, అతను చేతగాని వాడని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, అది మీకు మంచిది కాదు. అతను దేవుని పోలికలో సృష్టించబడ్డాడు. ఇదిగో పిల్లలారా, మీ అమ్మ నాన్న దేవుని పోలికలో సృష్టి వాళ్ళని అఘోరపరచుకొని. ఎవరైనా మన తోటివారు, వాళ్ళు హిందూ కానీ ముస్లిం కానీ వాటెవర్, ప్రపంచంలో మానవుడు ఆయన పోలికలో సృష్టించబడ్డాడు. కొంతమంది వారు అన్నులండి, వారిని తక్కువగా మాట్లాడుతుంటారు. నో, దేవుడు ఎవరిని కూడా అందరినీ రక్షిస్తాడండి. కాబట్టి ఎవరిని కూడా మనము తక్కువ అంచనా వేయకూడదు, తక్కువగా మాట్లాడకూడదు. వాళ్ళందరూ దేవుని పోలికలో ఉన్నారు. దేవుని పోలికలో ఉన్న వారిని శపించడం కానీ, దూషించడం కానీ, వేరే వాటితో పోల్చుకొని మాట్లాడడం కానీ, కించపడడం కానీ మంచిది కాదు. కనుక దేవుని పోలికలో ఉన్న మనము దేవుని ప్రేమని ఇతరులకు పంచుదాం. అట్టి కృప దేవుడిచ్చిలాగా ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు ఇస్తాయా. ఉదయకాలం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది నా ప్రభా, దేవా, ఉదయకాలం నా ప్రభా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, యేసు నామములో వారికి ఆర్థిక సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. దైవ సేవకులు వారి పిల్లలు నాయనా ఇబ్బందులు ఉంటున్నాగా వారికి సహాయం చేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తెలంగాణ ప్రత్యేకించినైనా మరొకసారి మా దేశం చుట్టూని అగ్ని కంచండి ప్రభా. ప్రతి నాయకుడు చక్కగా పరిపాలించే కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.